సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? హలో, కనిపిస్తుంది సార్. ఓకే. సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అండ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డిస్కస్ చేశాను. దాన్ని ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం ఫార్వర్డ్కి. సో డిస్కస్ వాట్ ఇస్ ద 2 ఫోర్స్ మెంబర్ అండ్ 3 ఫోర్స్ మెంబర్. ఓకే. సో కొన్నిసార్లు ఏంటంటే సొల్యూషన్ సాల్వ్ చేయాలంటే మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సిన పని లేదు. లైక్ సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎం ఈక్వల్ టు 0 సాల్వ్ చేయకుండా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఎలాంటి కేసులో అలా సాల్వ్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఒక మెంబర్ పైన ఒక బాడీ పైన 2 ఫోర్స్ కానీ 3 ఫోర్స్ కానీ యాక్ట్ అవుతాయో యూ కెన్ సాల్వ్ ఇన్ ఈజీ మెథడ్స్. సో వాట్ ఈస్ 2 ఫోర్స్ మెంబర్ అంటే ఒక మెంబర్ పైన 2 ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతాయి. ఓకే. సో చెప్పండి, వెన్ ఎవర్ యూ సీ ఎనీ 2 ఫోర్సెస్, ఆ 2 ఫోర్స్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే కండిషన్స్ ఏంటి? మీ దగ్గర రెండు ఫోర్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఒకటి ఫోర్స్ F1, ఇంకొకటి ఫోర్స్ F2. ఆ 2 ఫోర్సెస్ ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ హ్యాస్ టు బి 0 అండ్ సమ్ ఆఫ్ మూమెంట్స్ హ్యాస్ టు బి 0. అంటే ఆ 2 ఫోర్స్ ఎలా ఉండాలి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే? ఒకటే లైన్ ఆఫ్ యాక్షన్లో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో విల్ కాల్ ఇట్ యాజ్ F and I'll call it as minus F. ఓకే. ఒకవేళ ఒకటే లైన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే ఏమవుతుంది? మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్? ఈవెన్ తో ఇలా తీసుకున్నా అనుకోండి, సమ్ ఆఫ్ ఫోర్సెస్ 0 అవుతాయి. కాకపోతే మధ్యలో డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది కదా, డి అనే డిస్టెన్స్ ఉంది కాబట్టి యూ గెట్ ఎ మూమెంట్ డ్యూ టు 2 ఫోర్సెస్. సో బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్ ఈ 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ కేస్ చూడండి, ఒక మెంబర్, ఇది మెంబర్ ఎండ్స్, ఇవి అంటే మెంబర్ లైక్ ఎండ్స్ జాయింట్స్ అనమాట. ఇవి జాయింట్స్ దగ్గర పాయింట్ ఏ దగ్గర ఫోర్స్ ఎఫ్ఏ ఇలా వెళ్తుంది అండ్ పాయింట్ బి దగ్గర ఫోర్స్ ఎఫ్ఏ ఇలా వెళ్తుంది. సో చెప్పండి, ఈ కంప్లీట్ మెంబర్ని ఈక్విలిబ్రియం కండిషన్ తీసుకోవచ్చా, తీసుకోలేమా? మీరు చెప్పిందే ఫాలో అవ్వండి. ఇక్కడ ఎలా ఫాలో అయ్యాం మనం? 2 ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆపోజిట్లో ఉండాలి అండ్ ది షుడ్ పాస్ త్రూ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. ఆ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తేనే వీ కెన్ సే దట్ ద మెంబర్ ఆర్ ద సిస్టమ్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం. కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అసలు 2 ఫోర్సెస్ ఆపోజిట్గానే లేవు. At the same time, are they passing through a common line of action? No, sir. Pass avutledu. So from this we can prove that forces summation చేస్తే 0 రాదు, at the same time moments కూడా 0 కాదు. So it cannot be considered as equilibrium condition. Now come to second case. Second case లో ఏంటంటే 2 ఫోర్సెస్ని ఆపోజిట్గానే చూపించాడు, కానీ దే ఆర్ నాట్ పాసింగ్ త్రూ సేమ్ లైన్. సో ఈ కండిషన్లో మనం ఒకవేళ ఫోర్సెస్ని చూపిస్తే సమ్ ఆఫ్ ఫోర్సెస్ 0 అవుతాయి, బట్ మూమెంట్స్ ఏమవుతాయి? Not zero. Moments Not are not zero. zero because we are having a distance d between 2 forces. Now come to third example. Third example ఏం జరుగుతుంది? 2 forces are passing through same line of action and they are opposite to each other. So we can prove that sum of forces is 0 and sum of moments is 0. So దీన్ని బట్టి ఏంటంటే whenever you encounter a member having only 2 forces, సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఈ మెంబర్ పైన ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేయకపోతే అక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఓన్లీ ఈ ఎండ్స్లో యాక్ట్ అవుతాయి, అంటే జాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతాయి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ఈ టూ జాయింట్స్ని నార్మల్ ఒక లైన్తో జాయిన్ చేయాలి. జాయిన్ చేసి వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ యాజ్ లైన్ ఆఫ్ యాక్షన్. అంటే ఇప్పుడు ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎఫ్బి అండ్ ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎఫ్ఏ అనేది అలాంగ్ దిస్ లైన్ మాత్రమే పాస్ అవుతాయి. అప్పుడే యూ కెన్ ప్రూవ్ దిస్ 2 కండిషన్స్. ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక క్రేన్ అనమాట. సో క్రేన్లో ఇది ఒక మెంబర్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 పిన్ జాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ బి దగ్గర ఒక జాయింట్ ఉంది, ఏ దగ్గర ఒక జాయింట్ ఉంది. అంతే తప్ప ఎక్స్టర్నల్గా మనం ఎలాంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ 2 ఫోర్స్ మెంబర్. సో ఈ 2 ఫోర్స్ మెంబర్ కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం?
సో ట్రై టు సీ దిస్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఏం చేసాం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో లైన్ ఆఫ్ యాక్షన్ కనుక్కున్నాం కదా. ఎలా కనుక్కుంటారు లైన్ ఆఫ్ యాక్షన్? 2 ఎండ్ పాయింట్స్ ని 2 ఎండ్ పాయింట్స్ని ఒక స్ట్రైట్ లైన్తో జాయిన్ చేయాలి. సో యు సీ దిస్ సెకండ్ ఫిగర్, పాయింట్ ఏని పాయింట్ బిని ఒక డాటెడ్ లైన్తో జాయిన్ చేశాను. సో దిస్ బికమ్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద ఫోర్సెస్. సో ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద మెంబర్, ఒకవేళ మెంబర్ టెన్షన్ ఫోర్స్లో యాక్ట్ అవుతుంటే ఈ ఎండ్ నుంచి ఎఫ్ ఇట్ యాక్ట్ అవుద్ది, అండ్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఎండ్లో ఎఫ్ ఇలా యాక్ట్ అవుద్ది. ఓకే, అంతే తప్ప ఈ పైన ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే అబ్జర్వ్ చేయండి, ఎఫ్ అనే ఫోర్స్ బి నుంచి వెళ్ళే ఫోర్స్ ఏమో ఇలా వెళ్తుంది స్ట్రైట్గా, బట్ ఏ నుంచి వెళ్ళే ఫోర్స్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ సమ్ డైరెక్షన్. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్, దే ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. కాబట్టి వీ కెనాట్ సే దట్ దిస్ మెంబర్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఒక మెంబర్ పైన 2 ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతాయి, ఇఫ్ దట్ మెంబర్ హ్యాస్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. కండిషన్స్ ఏంటంటే చూడండి, సో 2 forces must have same magnitude but should act in opposite direction. At the same time, they should have same line of action directed along the line joining 2 points where these forces act. So 3 points important anamata, like same magnitude undali, opposite direction undali, at the same time they should have same line of action. Then only you can say that 2 force member is in equilibrium. Now come to 3 force member. You can see here 3 force member meaning ఏంటంటే member subjected to only 3 forces అని. సో ఈక్విలిబ్రియంలో సాటిస్ఫై చేయాలంటే కండిషన్ సేమ్, సమ్ ఆఫ్ ఫోర్సెస్ హ్యాస్ టు బి 0, సమ్ ఆఫ్ మూమెంట్స్ హ్యాస్ టు బి 0. చెప్పండి, 3 ఫోర్సెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయంటే గ్రాఫికల్గా ప్రూవ్ చేయవచ్చా దట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం అని? F1 ఉంది చూడండి, ఇక్కడ F1 ఉంది, F2 ఉంది, F3, 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో గ్రాఫికల్ వేలో కెన్ వి ప్రూవ్ దట్ దీస్ 3 ఫోర్సెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం? గ్రాఫికల్ వే అంటే ట్రయాంగిల్ డ్రా చేసి అలా ఏమైనా చేయొచ్చా? సో విల్ సీ ఇట్. సో F1 ఇలా ఉంది కదా, సో F1 ఇలా డ్రా చేసా అనుకోండి. సో ఇట్ ఈస్ యువర్ F1. ఇమాజిన్ ఫోర్స్ F1 తర్వాత ఐ విల్ డ్రా అనదర్ ఫోర్స్ F2. ఇప్పుడు ఇక్కడ నుంచే ట్రై టు డ్రా F3. సో చెప్పండి, సో ఈ 3 ఫోర్సెస్ వల్ల యూ గాట్ ఎ కంప్లీట్ క్లోజ్ ట్రయాంగిల్ కదా. సో క్లోజ్ ట్రయాంగిల్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఈ 3 ఫోర్స్ ఎలా ఉన్నట్టు? మేబీ నేను ఈ టాపిక్ మీకు చెప్పకపోయి ఉండొచ్చు. సో వెన్ ఎవర్ ఈ ఎన్కౌంటర్ ఫోర్సెస్ 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎన్ నెంబర్ అవ్వచ్చు, అన్ని ఫోర్సెస్ని మీరు ఒక ఆర్డర్లో, అంటే ఇప్పుడు F1 ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో సేమ్ యారోని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను విత్ ద సేమ్ లెంత్. అట్ ద సేమ్ టైం F2ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను, అండ్ F3 తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను. అలా F4, F5, F6 ఉన్నాయనుకోండి. అన్ని ఫోర్సెస్ని కంబైన్ చేసినప్పుడు ఇఫ్ యూ ఫార్మ్ క్లోజ్డ్ ఫిగర్ అంటే 3 ఫోర్సెస్ ఉంటే యూ గాట్ ఏ ట్రయాంగిల్, 4 ఉంటే యూ మైట్ గెట్ క్వాడ్రిలేటరల్ ఆర్ ట్రెపీజియం ఆర్ రెక్టాంగిల్ రావచ్చు, రైట్? అలా 5 ఉన్నా 6 ఉన్నా ఎన్ని ఫోర్సెస్ ఉన్నా కానీ వెన్ యూ డ్రా దెమ్ యూజింగ్ వెక్టార్ గ్రాఫికల్ మెథడ్, ఆ ఫిగర్ మొత్తం కంప్లీట్ అయింది అనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే ద సిస్టమ్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం అని, అంటే లూప్ క్లోజ్ అయిపోయింది, మనకి ఎలాంటి గ్యాప్స్ లేవు, సో ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్ అని మీనింగ్. అలా కాకుండా ఇదే ఎగ్జాంపుల్లో ఇమాజిన్ ఒక ఫోర్స్ ఇలా ఉంది, ఇంకో ఫోర్స్ ఇలా ఉంది, అండ్ థర్డ్ ఫోర్స్ వచ్చి ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో దీని మీనింగ్ ఏంటి? సో when I add these 3 forces, like ఫిగర్ క్లోజ్ అవ్వట్లేదు. సో క్లోజ్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటంటే మన సిస్టమ్ బ్యాలెన్స్ లేదని. అంటే దీని మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ చేసినా కానీ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ మూడిట్లో ఏదో ఒక ఫోర్స్ ఎక్కువ ఉందని మీనింగ్. సో దట్ యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ రిజల్టెంట్ హియర్. ఎక్స్ట్రా ఫోర్స్ ఉండిపోయింది. సో ఈ ఫోర్స్ ఉండిపోయింది కాబట్టి వీ కెనాట్ ప్రూవ్ దట్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇస్ 0. సో ఎప్పుడైతే మనం ఈక్విలిబ్రియం కండిషన్ ప్రూవ్ చేస్తామో, when you try to draw all the vectors in a graphical method,
ఆ ఫిగర్ లూప్ క్లోజ్ అవ్వాలి. లూప్ క్లోజ్ అవ్వాలంటే ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే రావాలి. అప్పుడే వీ కెన్ ప్రూవ్ దట్ ఫోర్సెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో 3/4 మెంబర్ని ప్రూవ్ చేయాలంటే 2 వేస్లో ప్రూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కాంకరెంట్ సిస్టమ్, ఇంకోటి ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. సో వాట్ ఈస్ కాంకరెంట్ ఎవరికైనా తెలుసా? చెప్పండి. కాంకరెంట్ పాయింట్ అని విన్నారా ఎక్కడైనా? విన్నాం సార్. All lines meet at a single point. All lines are meet at a single point. So first example చూడండి. See the first example. సో ఫోర్స్ F1 ఇలా వెళ్తుంది. సో దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తే సమ్మర్ ఇక్కడ దాకా వచ్చింది. సేమ్ ఫోర్స్ F2 కూడా ఇక్కడ టచ్ అయింది అండ్ ఫోర్స్ F3 ఇక్కడ టచ్ అయింది. సో దిస్ పాయింట్ ఇస్ కాల్డ్ కాంకరెంట్ పాయింట్. అంటే మనకుండే ఫోర్సెస్ కానీ వెక్టార్స్ కానీ ఆర్ లైన్స్ when they touch at a single point, that point is called as concurrent point and the system can be called as concurrent force system. అండ్ ఇక్కడ పక్కన ఎగ్జాంపుల్కి రండి. ఇక్కడ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి టు ఈచ్ అదర్, ఓవర్ ఫోర్సెస్ టు ఈచ్ అదర్ ప్యారలల్ గా ఉన్నాయి సార్. ప్యారలల్, రైట్? సో ఈవెన్ ఇట్లా ఫోర్సెస్ ప్యారలల్గా ఉన్నా కానీ యూ కెన్ కన్సిడర్ టు బి 3/4 మెంబర్. ఓకే, సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, లైన్స్ ప్యారలల్గా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలా ప్యారలల్గా లేకపోతే వీ కెనాట్ ప్రూవ్ ఈక్విలిబ్రియం కండిషన్స్. సో ఇప్పుడు చెప్పండి, ఈ కాంకరెంట్ పాయింట్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? I wrote it here already. You can check this one, this line. So basically మనకి ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అండ్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా పాయింట్ నుంచి మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే సిస్టంలో ఉండే ఫోర్సెస్ వల్ల అవన్నీ బ్యాలెన్స్ అయిపోయి 0 అయిపోవాలి ఫైనల్లీ. సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి, నేను కాంకరెంట్ పాయింట్ O నుంచి మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న 3 ఫోర్సెస్ వల్ల మూమెంట్ ప్రొడ్యూస్ అవ్వదా? అవ్వదు. లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు సార్. సో డిస్టెన్స్ d అనేది లేదు, అంటే ఇక్కడ ఉండే ఫోర్సెస్ అనేవి అదే లైన్ నుంచి అదే మనం తీసుకున్న పాయింట్ పాస్ అవుతుంది కాబట్టి మూమెంట్ జనరేట్ చేయదు. సో వన్ ఆఫ్ ద మీనింగ్ ఏంటంటే కాంకరెంట్ మీనింగ్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు మేక్ దిస్ ఈక్వేషన్ సాటిస్ఫై, అంటే సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0 అని సాటిస్ఫై చేస్తున్నాం యూజింగ్ దిస్ కాంకరెంట్ పాయింట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్కి రండి. ఈ ఎగ్జాంపుల్లో ఒకవేళ F2 అనేది F1 అండ్ F3కి ఈక్వల్ అనుకుందాం, మనం అలా తీసుకున్నాం సిస్టమ్ అనుకుందాం. F2 ఈక్వల్ టు F1 ప్లస్ F3 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ఫోర్సెస్ చేస్తే వాల్యూ ఏమొస్తుంది? జీరో వస్తుంది. ఎందుకు జీరో వస్తుంది అంటే F1 అండ్ F3 పైకి యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఐ విల్ టేక్ దెమ్ యాజ్ పాజిటివ్. సో ఒకవేళ రాస్తే ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే F1 అండ్ F2 అనేది కిందకి యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఇస్ మైనస్ F2 మళ్ళీ ప్లస్ F3. ఓకే, సో ఆల్రెడీ నేను ఇక్కడ ఐ టుక్ ఎ కండిషన్ దట్ F2 అనేది ఈక్వల్ టు F1 ప్లస్ F3. సో ఇప్పుడు F2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఏమవుతుందంటే దిస్ కంప్లీట్ ఈక్వేషన్ బికమ్స్ ఈక్వల్ టు 0. ఓకే, సేమ్ వే ఒకవేళ ఈ పాయింట్ నుంచి నేను మూమెంట్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఐ విల్ కాల్ దిస్ సమ్ పాయింట్ O. సో పాయింట్ O నుంచి మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే F2 వల్ల మూమెంట్ డైరెక్షన్ ఎలా ఉంది చెప్పండి? F2 వల్ల వచ్చేది క్లాక్ వైజ్ వస్తుంది. వాట్ అబౌట్ F3? F3 కూడా క్లాక్ వైజా? కౌంటర్ క్లాక్ వైజ్ సార్. కౌంటర్ క్లాక్ వైజ్, రైట్? సో దీనివల్ల you're getting a clockwise and దీనివల్ల you're getting a counter clockwise. So if you can make sure that ఈ ఫోర్స్ అండ్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ని నేను బ్యాలెన్స్ చేయగలిగా అనుకోండి, ఈ ఇక్కడ వచ్చే మూమెంట్ విచ్ ఇస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ కెన్ బి ఈక్వేటెడ్ టు దిస్ మూమెంట్ విచ్ ఇస్ యాక్టింగ్ కౌంటర్ క్లాక్ వైజ్.
సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది వాల్యూ, and add these two, it becomes 0. సో మనం 3/4 మెంబర్ని ఈ విధంగా అయినా సిస్టమ్ చూపించి వీ కెన్ ప్రూవ్ దట్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అని తీసుకోవచ్చు, ఆర్ వెన్ దే ఆర్ ప్యారలల్ వీ కెన్ ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. అంటే ఓన్లీ ఈ కండిషన్స్లోనే వీ కెన్ సాల్వ్ అనమాట. అలా కాకుండా ఇమాజిన్ ఇక్కడ ప్యారలల్గా లేదు. ఓకే, ప్యారలల్గా లేదంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇమాజిన్ S3 అనే ఫోర్స్ ఇలా లేదు, ఈజ్ యాక్టింగ్ ఎట్ సమ్ యాంగిల్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఇలా యాక్ట్ అవుతుంది కాబట్టి మనం సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం ఈ ఫోర్స్ని చెప్పండి. ఇది స్ప్లిట్ ఇంటూ 2 కాంపోనెంట్స్, గుర్తుందా? ఒకటి X డైరెక్షన్లో, ఇంకోటి Y డైరెక్షన్లో. సో ఇప్పుడు చెప్పండి, సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ Y 0 అవ్వచ్చు. ఇట్స్ అ పాసిబిలిటీ దట్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ Y 0 అవ్వచ్చు. వాట్ అబౌట్ ఇన్ X డైరెక్షన్? X డైరెక్షన్లో ఫోర్సెస్ లేవా అసలు ఏమి? చెప్పండి. X డైరెక్షన్లో ఫోర్సెస్ ఉన్నాయా, జీరోనా? ఉన్నాయి సార్, ఎఫెక్ట్స్ ఉంది, రైట్. ఎందుకంటే మనం ఇక్కడ F3 అనేది స్ట్రైట్గా తీసుకోకుండా సమ్ యాంగిల్తో తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఇంక్లినేషన్తో తీసుకున్నామో మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే స్ప్లిట్ దెమ్ ఇంటూ 2 కాంపోనెంట్స్, వన్ ఇస్ X అండ్ వన్ ఇస్ Y. కానీ అకార్డింగ్ టు అవర్ కండిషన్స్ F2 ఈక్వల్ టు F1 ప్లస్ Fi అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్ ఇస్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ. దాన్ని బట్టి మనం ఈ విధంగానే సాల్వ్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ Y డైరెక్షన్ ఈక్వల్ టు 0 చేయొచ్చు, కానీ సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ X డైరెక్షన్ 0 చేయలేము. ఎందుకంటే ముందు మనకు ఒకటే ఫోర్స్ ఇక్కడ, దాన్ని బ్యాలెన్స్ చేస్తే ఇంకో ఫోర్స్ ఏది లేదు. సో అందుకని చెప్పి ఐ క్లియర్లీ మెన్షన్ హియర్ ఫోర్సెస్ హ్యాస్ టు బి ప్యారలల్ టు ఈచ్ అదర్ టు సాటిస్ఫై ద ఈక్విలిబ్రియం కండిషన్. వాళ్ళు ప్యారలల్గా లేకుండా ఇట్లా సమ్ యాంగిల్తో ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక ఈక్వేషన్ సాటిస్ఫై చేయలేదు. సో దట్ వీ కెనాట్ సే దట్ సిస్టమ్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకే, సో దిస్ క్వశ్చన్ హియర్. సో ఒక లివర్ ఉంది, అండ్ లివర్ని వీఆర్ పుల్లింగ్ విత్ సమ్ ఫోర్స్ 400 న్యూటన్స్, అండ్ దీన్ని ఇంకో మెంబర్తో లింక్ జాయింట్ ఉంది. అండ్ అబ్జర్వ్ చేయండి, ఈ పొజిషన్ దగ్గర పాయింట్ అనేది వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్? ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్ ఎనఫ్, పిన్ సపోర్టా, ఫిక్స్డ్ సపోర్టా ఆర్ రూలర్ సపోర్టా? పిన్ సపోర్ట్ సార్. సో పిన్ సపోర్ట్. సో పిన్ సపోర్ట్ కాబట్టి how many reactions you get here? You're talking only 2D, ఇంకా 3Dకి వెళ్ళలేదు. 2 reactions కదా. ఒకటి in X direction, we'll call it dx. ఇంకోటి in Y direction, I'll call it dy. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నాయి. ఒకటేమో ఎల్ షేప్లో ఉంది, ఇంకోటి ఏమో ద లివర్ విచ్ ఆర్ హోల్డింగ్. సో 2 మెంబర్స్లో ఏదైనా 2 ఫోర్స్ మెంబర్ ఉందా? 2 ఫోర్స్ మెంబర్ అంటే 2 ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతాయి, ఇంకెలాంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది దానిపైన. ట్రై టు రిమెంబర్ ద ప్రీవియస్ స్లైడ్స్. ఫోర్స్ అనేవి జనరల్లీ అక్కర్ ఎట్ ద జాయింట్స్, ఓన్లీ జాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతాయి ఫోర్సెస్. చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్కి వద్దాం. సో ఈ లివర్లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయో చెప్పండి. అంటే ఈ లివర్ని వేరే మెంబర్తో ఎన్ని చోట్ల కలిపారు? ఇక 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే ఈ ఏ అనే పాయింట్ ఒకటి, ఇంకోటి ఈ బి అనే పాయింట్. కానీ దీన్ని 2 ఫోర్స్ మెంబర్ అనలేము. ఎందుకు అనలేము అంటే మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తున్నాం ఫోర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూఆర్ అప్లైయింగ్ యూజింగ్ యర్ హ్యాండ్ ఎక్స్టర్నల్లీ. సో ఇప్పుడు ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి దీనిపైన? It has 3 forces. 3 forces. Now come to this L-shaped member. L-shaped member దగ్గర ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? You're having jointed B as well as jointed D. So it only has 2 forces. So if I try to show it here, సో 2 ఫోర్సెస్ మాత్రమే ఉంటే ఎలా స్టార్ట్ చేస్తారు డయాగ్రామ్?
చెప్పండి. సో ఫస్ట్ లైన్ ఆఫ్ యాక్షన్ కనుక్కోవాలి. హౌ విల్ యూ ఫైండ్ ద లైన్ ఆఫ్ యాక్షన్? సో ఎక్కడైతే ఈ జాయింట్స్ ఉంటాయో టూ ఎండ్ పాయింట్స్ బి అండ్ 2 ఎండ్ పాయింట్ జాయింట్స్ని జాయిన్ చేయాలి యూజింగ్ స్ట్రైట్ లైన్. జాయిన్ చేశాక ఆ స్ట్రైట్ లైన్ ఎండ్లో ఫోర్స్ యాక్ట్ అవుద్ది లైక్ దిస్ యాజ్ వెల్ యాజ్. సో ఐ విల్ కాల్ దిస్ సమ్ ఫోర్స్ ఎఫ్ అండ్ దీన్ని బ్యాలెన్స్ చేసి ఇక్కడ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అవుద్ది. ఓకే, అండ్ ఫోర్స్ ఇలానే ఎందుకు గీశారు? ఐ కెన్ ఆల్సో డ్రా లైక్ దిస్ కదా, ఎవరికైనా డౌట్ రావచ్చు రైట్. ఎందుకంటే ఇది కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉన్నాయి, దే ఆర్ ఆల్సో పాసింగ్ త్రూ సేమ్ లైన్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫిగర్ కేర్ఫుల్లీ, ఎప్పుడైతే మనం దీన్ని ఫోర్స్ 400తో పుల్ చేస్తామో ఈ మెంబర్ పైన ఎలా ఉంటాయి ఫోర్సెస్? అంటే కంప్రెస్ చేస్తున్నట్టు ఉంటుందా, లాగుతున్నట్టు ఉంటుందా వెనక్కి? లాగుతున్నట్టు ఉంటుంది సార్. ఇట్ అపియర్స్ టు బి పుల్లింగ్ రైట్. సో ఆ కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసి వీ కెన్ డిటెక్ట్ లైక్ దిస్, ఇలా యాక్ట్ అవుతుందని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ వేరే మెథడ్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ టెల్ యూ దట్ మెథడ్ ఆల్సో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నో విల్ డ్రా దిస్ మెంబర్, ఈ మెంబర్ డ్రా చేద్దాం. So somewhere here you are having point B, this point A, and exactly somewhere here a force of 400 newtons. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉండే పాయింట్ బి అండ్ ఇక్కడ ఉండే పాయింట్ బి సేమా వేరు వేరా పొజిషన్స్? చెప్పండి. సో ఈ 2 4 మెంబర్ పైన ఉండే పాయింట్ బి అండ్ దీనిలో ఉండే పాయింట్ బి ఒకటేనా, వేరు వేరా రెండు? ట్రై టు సీ దిస్ ఫిగర్. సో ఈ ఫిగర్ మనం జస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ స్ప్లిట్ చేసాం అంతే. సో ఇప్పుడు సేమ్ సార్. సేమ్ కదా. సో ఇప్పుడు నేను ఈ పాయింట్ బిని ఈ పాయింట్ బితో మళ్ళీ కంబైన్ చేశాను అనుకోండి, ఆ పాయింట్ దగ్గర ఫోర్సెస్ వాల్యూ ఏమవ్వాలి? ట్రై టు రిమెంబర్ ఇంటర్నల్ ఫోర్సెస్. According to Newton's third law, whenever you are having a force due to contact surface, దానికి రియాక్షన్ కూడా ఉంటుంది కంపల్సరీ. సో ఎప్పుడైతే నేను ఈ పాయింట్ని కంబైన్ చేసి ఒక సింగిల్ డయాగ్రామ్ చూపిస్తాను, ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ఫోర్సెస్ 0 అవుతాయి. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద ప్రీవియస్ స్లైడ్స్ చూడండి, ఇక్కడ సిలిండర్ ఏ మీద సిలిండర్ బి వల్ల ఒక రియాక్షన్ యాక్ట్ అవుతుంది, విచ్ ఇస్ R2 అని తీసుకున్నా ఇక్కడ. సేమ్ వే సిలిండర్ బి మీద సిలిండర్ ఏ వల్ల వీఆర్ హ్యావింగ్ రియాక్షన్ R2. whenever I combine these two figures together, రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఆ కాంటాక్ట్ పాయింట్ దగ్గర రియాక్షన్స్ ఏమవుతున్నాయి? చూడండి, ఇక్కడ R2 ఏమో ఇట్ ఈస్ యాక్టింగ్ సమ్వాట్ లెఫ్ట్ సైడ్, ఇక్కడేమో రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. whenever I combine these two figures, ఈ రియాక్షన్స్ ఏమవుతున్నాయి? R2 అండ్ ఇక్కడ ఉన్న R2. సో రెండు బ్యాలెన్స్ అవుతున్నాయా అవ్వట్లేదా? I mean they are becoming 0 right when I combine two. So you can see the same here. Internal forces meaning ఏంటంటే they always occur in collinear pairs and they are equal in magnitude and opposite in direction. అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాను, ఎప్పుడైతే మనం హ్యాండ్ని ఈ గ్లాస్ని సపరేట్ చేస్తామో you can see the forces acting on your hand separately as well as forces acting on your glass separately. బట్ ఎప్పుడైతే రెండింటిని కంబైన్ చేస్తానో ఏమైతే టూ ఫోర్సెస్? చెప్పండి. What will happen to both the forces? Will they become equal to 0 or not? చెప్పండి.
సో whenever you combine this hand as well as a glass, అబ్జర్వ్ చేయండి గ్లాస్ పైన ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతున్నాయి పైకి. సో అన్నింటినీ కంబైన్ చేసి ఇమాజిన్ నేను ఇలా తీసుకున్నాను ఫోర్స్ ఎఫ్ అని, అండ్ హ్యాండ్ పైన యాక్ట్ అయ్యే ఫోర్స్ అన్ని ఇలా చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి టూ ఫోర్స్ ఎలా ఉన్నాయి, టు ఈచ్ అదర్ ఆపోజిట్గా ఉన్నాయా? ఆర్ ద ఆపోజిట్ టు ఈచ్ అదర్? ఆపోజిట్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ పాసింగ్ టు సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో దట్ I can write this equation, sum of force equal to 0. So దీన్ని బట్టి what I am trying to tell is, ఎప్పుడైతే మీరు టూ సపరేట్గా ఉన్న ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ని కంబైన్ చేస్తారో ఆ కంబైన్ అయిన పాయింట్ దగ్గర అంటే ఆ జాయింట్ దగ్గర ఫోర్సెస్ అనేవి 0 అయిపోతాయి, బికాస్ దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఎప్పుడైతే మీరు కంబైన్ చేస్తారో ఆ రెండు బ్యాలెన్స్ అయిపోయి 0 అయిపోతాయి. సో సేమ్ వే ఇక్కడ కూడా ఇక్కడ ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఒకవేళ నేను ఈ పాయింట్ బిని ఇక్కడ తీసుకొచ్చా అనుకోండి, కంబైన్ చేస్తే పాయింట్ బి దగ్గర ఫోర్స్ వాల్యూ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అలా 0 అవ్వాలంటే వెన్ ఐ స్ప్లిట్ దమ్ ఇండివిజువల్లీ ఇక్కడ ఫోర్స్ ఎఫ్ అనేది పైకి వెళ్తుంది ఇలా. సో ఈ పాయింట్ దగ్గర ఎలా ఉండాలి? ఫోర్స్ ఆపోజిట్లో ఉండాలి. ఆపోజిట్లో ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ యాక్ట్ ప్యారలల్, అంటే ఇలా ఉండాలి. ఇట్ ఈస్ ఫోర్స్ ఎఫ్. ఎప్పుడైతే నేను ఈ రెండు ఫిగర్ని కంబైన్ చేస్తానో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, బికాస్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు చూడండి, మీకు ఈ ఫోర్స్ వాల్యూ తెలుసు అండ్ ఈ ఫోర్స్ వాల్యూ కూడా తెలుసు. ఇమాజిన్ అనుకుందాం. సో వాట్ ఐ కెన్ డూ ఈస్, సో ఈ ఫోర్స్ని లైన్కి ఎక్స్టెండ్ చేస్తాను, లైన్ ఆఫ్ యాక్షన్ని. ఓకే, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తాను. సో దట్ మీటింగ్ ఎట్ సమ్ పాయింట్ కాల్డ్ యాస్ O. ఈ పాయింట్ ఏమంటారు? ప్రీవియస్గా డిస్కస్ చేసాం. when forces are meeting at a common point, it's called as concurrent point. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర కూడా ఫోర్స్ ఉంటుంది కదా జాయింట్ దగ్గర, వాళ్ళు కాల్ సమ్ ఫోర్స్ F1. సో ఇప్పుడు ఈ కంప్లీట్ మెంబర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే 3 ఫోర్స్ మెంబర్, ఈ ఫోర్స్ ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి? It should also pass through point O, right? Check here. So ABC and 3 force number. ఇలా 3 force అంటే లైక్ హ్యాండ్ మనం చేత ప్లేస్ ఆఫ్ ఫోర్స్ 400 and pin joint B as well as pin joint A, and BD అనేది 2 force member. ఓకే, సో సేమ్ డయాగ్రామ్ ఇక్కడ చూపిస్తున్నాను. సో 2 force member కాబట్టి ఫోర్స్ F అండ్ ఫోర్స్ F ఇలా యాక్ట్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు దిస్ ఫిగర్ 400 ఇలా యాక్ట్ అవుతుంది, అండ్ పాయింట్ B దగ్గర ఈ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఫోర్స్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అండ్ వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ 3 forces, అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మనకు ఫోర్స్ 400 ఇలా వచ్చింది అండ్ సెకండ్ ఫోర్స్ ఇలా వచ్చింది. రెండు ప్యారలల్గా ఉన్నాయా లేవా? అదే ప్యారలల్ టు ఈచ్ అదర్? చెప్పండి, ఈ 400 ఫోర్స్ అండ్ F అనే ఫోర్స్ ప్యారలల్గా ఉన్నాయా టు ఈచ్ అదర్? దే ఆర్ నాట్ ప్యారలల్గా లేవు కాబట్టి మనం ఈ సెకండ్ కండిషన్ యూజ్ చేయలేము. వీ కెన్ ఓన్లీ యూజ్ దిస్ కండిషన్. కాబట్టి వాట్ వీ డూ ఈస్ వీ ట్రై టు జాయిన్ దోస్ 2 forces యూజింగ్ కామన్ పాయింట్. అంటే ఈ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేస్తాను ఇలా అండ్ ఈ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో దట్ పాయింట్ విల్ బి యర్ కాంకరెంట్ పాయింట్ సచ్ దట్ అదే పాయింట్ నుంచి ఈ జాయింట్ నుంచి ఉండే ఫోర్స్ పాస్ అవ్వాలి. ఒకవేళ పాస్ అవ్వలేదనుకోండి, యూ కెనాట్ ప్రూవ్ దట్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ 0. when sum of moments are not equal to 0, you cannot say that this complete setup is in equilibrium. Okay, so remember one point, ఎప్పుడైతే కంప్లీట్ సెటప్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుందో యూ కెన్ ఆల్సో ఇండివిజువల్లీ టేక్ లింక్స్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. అంటే ఈ కంప్లీట్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంటే దానిలో ఉండే ఇండివిజువల్ కాంపోనెంట్స్ అంటే ఈ లివర్ కానీ ఈ ఎల్ షేప్ మెంబర్ కానీ అవి కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నాయని ఆటోమేటిక్గా ప్రూవ్ అయిపోయినట్టే. ఓకే, సో ట్రై టు అబ్జర్వ్ హియర్. ఇప్పుడు మనం ఈ ఫోర్సెస్ కనుక్కోవాలి. ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ఏ అంటే ఏంటి కనుక్కోవాలి. సో అలా కనుక్కోవాలంటే వీ నీడ్ టు ఇంక్లూడ్ సమ్ జామెట్రీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 0.2 ఉంది, ఇది కూడా 0.2 ఉంది.
సో రెండింటిని నేను ఇప్పుడు కామన్ లైన్తో జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? సి హియర్ ఎస్ సార్ ఫామ్ అవుతుంది. ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటి? వాట్ ఈస్ దిస్ యాంగిల్? So we try to show it here. So ఇక్కడ length 0.2, ఇక్కడ 0.2. So can you call it isosceles triangle? సో isosceles triangle లో టూ సైడ్స్ సేమ్ ఉంటే వాటికి ఆపోజిట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయి? దే ఆల్సో సేమ్, రైట్? సో ఆల్రెడీ 90 అని తెలుసు మనకి. అండ్ ఇది సేమ్ ఉండాలంటే ఇది 45 అవుతుంది, ఇది కూడా 45 అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ I wrote here this angle is 45. Okay. So చూడండి, if this angle is 45, ఈ యాంగిల్ కూడా ఏమవుద్ది? 45 సార్. 45, right? So same thing is shown here. It is also 45. Okay. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ కావాలి అంటే ఈ ఫోర్స్ ఎఫ్ వల్ల హారిజంటల్తో ఎంత యాంగిల్ కనుక్కున్నాం 45. సో ఇప్పుడు మనం ఫోర్స్ ఎఫ్ఏ వల్ల ఎంత యాంగిల్ కనుక్కోవాలి. సో దీనివల్ల ఎంత యాంగిల్ కనుక్కోవాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ దిస్ ట్రయాంగిల్. ట్రై టు అబ్జర్వ్ దిస్ గ్రీన్ కలర్ ట్రయాంగిల్. ఓకే, ట్రై టు అబ్జర్వ్ దిస్ గ్రీన్ ట్రయాంగిల్. సో గ్రీన్ ట్రయాంగిల్లో ఈ హైట్ వచ్చేసి ఆల్రెడీ 0.7 మీటర్స్ అని క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 0.5 అండ్ ఇక్కడి నుంచి కిందకి 0.2. సేమ్ వే ఎగ్జాక్ట్లీ పాయింట్ సి నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ 0.5. ఓకే, సో హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ 0.5? 45. రైట్, ఇది 45 ఆల్రెడీ, మన ఇక్కడ 0.5 అని తెలిసి లెంత్. సో ట్రయాంగిల్లో ఒక సైడ్ 45 ఉంటే ఇంకోటి 90 ఉంటే థర్డ్ సైడ్ కూడా ఏమవుతుంది? 45. సో ఇది 45 అండ్ ఇది కూడా 45. సో వెన్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దానికి ఆపోజిట్గా ఉండే లెన్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఆల్రెడీ 0.5 క్వశ్చన్లో మెన్షన్ చేశాడు, లైక్ పాయింట్ సి నుంచి పాయింట్ బికి. సో ఆబ్వియస్లీ ఇది కూడా 0.5 అవుతుంది మీటర్స్. సో 0.5 అని తెలుసు మనకి. అండ్ సి నుంచి పాయింట్ ఏకి గ్యాప్ వచ్చేసి 0.1. It is given. So using these two lengths, we can find what is the length of this triangle. So 0.5 minus 0.1 చేస్తే 0.4 అవుతుంది. సో ఇదే ట్రయాంగిల్ ఇంకా చూపిస్తే ఒక సైడ్ ఏమో 0.4 అండ్ ఇంకో సైడ్ ఏమో 0.7. So when you know these two lengths and you also know that this triangle is right angle triangle, can you find what is angle theta? అనుకోవచ్చా? You can use tan theta equal to 0.7 by 0.4. So it gives you theta equal to 60.3 degrees. So ఇప్పుడు చూడండి, these are your three forces. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫోర్సెస్ అనేవి యాంగిల్తో ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? We split them into x and y components, right? So using this formula, sum of force equal to 0 in x direction and y direction 0 చేస్తే you can solve what is FA and what is F. Okay. Next coming to equilibrium in 3 dimensions. So previous గా చూస్తే when you solve 2-dimension problems, చెప్పండి. సో 2-dimension అంటే స్పేస్ ప్లేన్ ప్రాబ్లమ్స్. సో ప్లేన్ ప్రాబ్లమ్స్లో ఒక బాడీ తీసుకుంటే హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇట్ హ్యాస్? 3 degrees of freedom. కాబట్టి 2 ట్రాన్స్లేషన్ 1 రొటేషన్. సో మనము సపోర్ట్ రియాక్షన్స్కి వస్తే 3 ఉంటాయి మనకి పాసిబుల్ కేసెస్. ఒకటి ఏంటంటే రూలర్ సపోర్ట్, ఇంకోటి ఫిక్స్డ్ సపోర్ట్, ఇంకోటి పిన్ సపోర్ట్. సో యూజింగ్ దీస్ 3 కేసెస్ వీ కెన్ రెస్ట్రిక్ట్ ఓన్లీ 3 kinds ఆఫ్ మోషన్. అంటే 2 ట్రాన్స్లేషన్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు, 1 రొటేషన్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు, అంతకు మించి చేయలేము. ఎందుకంటే ప్లేన్లో బాడీకి ఓన్లీ 3 మోషన్సే ఉంటాయి. బట్ వెన్ యూ గో టు 3D, హౌ మెనీ మోషన్స్ యూ హ్యావ్? హౌ మెనీ టైప్స్? 3-dimensional space అనుకోవచ్చు దాన్ని. యూ కెన్ కాల్ స్పేస్ యాజ్ 3D.
చెప్పండి. సో 3 డైమెన్షన్లో ఎన్ని వేస్లో మూవ్ చేయొచ్చు ఒక బాడీ? 6 ways. So 3 translations along x, y, z axis as well as 3 rotations with respect to x, y and z axis. So come to this 3-dimensional examples. First example చూడండి. సో ఇక్కడ లెఫ్ట్లో ఉండేవి టైప్ ఆఫ్ కనెక్షన్స్ అండ్ రైట్లో ఉండేవి వాటి వల్ల వచ్చే రియాక్షన్స్ అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఒక బాడీని, ఒక మెంబర్ని ఒక కేబుల్తో కనెక్ట్ చేశారు. సో కేబుల్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫోర్స్ని తట్టుకోగలదు? టెన్షన్. సో వన్ ఆర్ యూర్ ఎన్కౌంటరింగ్ టెన్షన్, ఆ టెన్షన్ ఫోర్స్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్లో చూపిస్తే ఎలా ఉండాలి? టువర్డ్స్ ద బాడీ ఉండాలి, అవే ఫ్రమ్ ద బాడీ ఉండాలి. అవే ఫ్రమ్ ది బాడీ ఉండాలి. అవే ఫ్రమ్ ద బాడీ. కాబట్టి నేను కేబుల్ తీసేసాను. ఐఎమ్ ఓన్లీ షోయింగ్ దిస్ మెంబర్. సో మెంబర్ని డ్రా చేసి దాని నుంచి ఫోర్స్ అనేది అలాంగ్ ద కేబుల్ చూపించాలి, బట్ అవే ఫ్రమ్ ద బాడీ చూపించాలి. సో ఇలా చూపించచ్చు. నెక్స్ట్ కమ్ టు దిస్ సపోర్ట్. What kind of support it is? Roller support. It's a roller support. ఎందుకంటే you can see a small wheel here. Roller support కాబట్టి it only has one kind of reaction. అదేంటంటే ఇట్లా పైకి మూవ్ అవ్వలేదు, ఇలా మూవ్ అవ్వగలదు, ఇలా కూడా మూవ్ అవ్వచ్చు, ఈవెన్ ఆల్సో రొటేట్ చేయొచ్చు. సో ఇట్ కెనాట్ మూవ్ ఓన్లీ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి అక్కడ రియాక్షన్ ఒకటే చూపిస్తారు. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, ఇట్ ఈస్ బాల్ అండ్ సాకెట్. సో బాల్ అండ్ సాకెట్ ఎలా ఉంటుందంటే సో యూ హ్యావ్ ఎ హోల్ లైక్ దిస్, ఓకే, అండ్ దీని లోపల ఒక స్పెరికల్ బాల్ ఉంటుంది. ఓకే, స్పెరికల్ బాల్ ఉండి దీని నుంచి ఇలా ఇంకో కనెక్షన్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే యువర్ షోల్డర్ జాయింట్ చూడండి. సో మీ షోల్డర్ని, మీ హ్యాండ్ని సపరేట్ చేయొచ్చా? ఐ మీన్ నాట్ అంటే మరీ బలంగా లాగడం కాదు, నార్మల్ కండిషన్స్లో. సెపరేట్ షోల్డర్ ఫ్రమ్ యువర్ హ్యాండ్ చేయలేరు. అంటే మీనింగ్ ఏంటంటే యూ కెనాట్ మూవ్ ఇన్ ఎక్స్, వై అండ్ జెడ్ డైరెక్షన్. ట్రాన్స్లేట్ చేయలేము, కానీ రొటేట్ చేయొచ్చా హ్యాండ్ని షోల్డర్తో కంపేర్ చేసుకుంటే? చేయొచ్చు సార్. కెన్ యూ రొటేట్ ఇన్ 3 డైరెక్షన్స్ అంటే ఎక్స్, వై, జెడ్లో చేయొచ్చా? ట్రై టు యూజ్, ఐ మీన్ మీరు ఆల్రెడీ మీ దగ్గర మీరు చేంజ్ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. ట్రై టు ఇమాజిన్ 3 coordinate systems x, y, z. So along that system can you rotate your hand or your complete left hand with respect to your shoulder? సో మీరు తర్వాత చేయండి. సో ఐ ఆల్రెడీ ట్రైడ్ దట్ వన్. సో మనం 3 waysలో రొటేట్ చేయొచ్చు. అంటే కంప్లీట్ రొటేషన్ అనట్లేదు, కంప్లీట్ రొటేషన్ చేసి విరిగిపోతుంది. సో ఈవెన్ స్మాల్ రొటేషన్ అయినా చేసినా ఇట్ ఈస్ ఆల్సో రొటేషన్ కిందే వస్తుంది. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎలా ఉంటుందంటే మన షోల్డర్ జాయింట్ అనమాట. సో 3 waysలో మనం రొటేట్ చేయొచ్చు, కానీ ట్రాన్స్లేట్ చేయలేము. సో ట్రాన్స్లేట్ చేయలేము కాబట్టి వీఆర్ రిస్ట్రిక్టింగ్ 3 motions. సో మనం ఏదైతే ఫోర్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నామో వాటి రియాక్షన్స్ లాగా చూపించాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు దిస్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జర్నల్ బేరింగ్స్. జనరల్లీ మీరు బేరింగ్స్ అనే వర్డ్ ఉంటారు. సో బేరింగ్స్ ఆర్ యూస్ టు సపోర్ట్ షాఫ్ట్స్ అనమాట. సో పెద్ద మెంబర్ని సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్రీగా రొటేట్ చేయడానికి వాడతారు బేరింగ్స్ అనేవి. సో విల్ ఎన్కౌంటర్ వెన్ యూ గో టు ఫర్దర్ సెమిస్టర్స్. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక హోల్ ఉంది అండ్ దాని లోపలికి ఆర్ సెండింగ్ ఏ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అనుకుందాం. సో ఇప్పుడు చెప్పండి, ఈ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ని ఈ మెంబర్ లోపల ఎన్ని వేస్లో మూవ్ చేయొచ్చు? అంటే వాటి మధ్య కాంటాక్ట్ అయితే మెయింటైన్ అయి ఉండాలి. ఎన్ని వేస్లో మూవ్ చేయొచ్చు? కెన్ ఐ గో లైక్ దిస్? ఇలా వెళ్ళొచ్చా ఆ మెంబర్ లోపల? ఎక్స్ యాక్సిస్. సో ఇట్ ఈస్ నాట్ ఎక్స్ అని కాదు. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ తీసుకున్న సిస్టమ్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ వై యాక్సిస్, ఇట్ ఈస్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ జెడ్ యాక్సిస్. ఓకే, సో జనరల్లీ మనం ఇది ఎక్స్ అని తీసుకుంటాము, బట్ టెక్స్ట్ బుక్లో వేరేలాగా తీసుకుంటాం. సో ఇలా మూవ్ చేయొచ్చు. ఇలా మూవ్ చేయొచ్చు అంటే వై డైరెక్షన్లో దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. సో ఎక్కడైతే రెస్ట్రిక్షన్ లేకపోతే అక్కడ రియాక్షన్స్ వస్తాయా రావా? రావు సార్.
రావు. కాబట్టి యూ కెన్ సీ దిస్ డయాగ్రామ్ హియర్. Fy అనే టర్మ్ లేదు, అంటే y డైరెక్షన్లో ఇట్ కెన్ మూవ్ ఫ్రీలీ అని. అట్ ద సేమ్ టైమ్ కెన్ ఐ రొటేట్ దిస్ షాఫ్ట్ ఇన్సైడ్ దట్ సిలిండ్రికల్ హోల్? ఇలా రొటేట్ చేయొచ్చా ఫ్రీగా? చేయొచ్చు సార్. చేయొచ్చు అంటే ఐ కెన్ రొటేట్ ఇన్ దిస్ డైరెక్షన్, కాబట్టి ఈ డైరెక్షన్లో మూమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సో యూ కెన్ సీ హియర్ టోటల్ అవుట్ ఆఫ్ సిక్స్ బాడీస్ ఆఫ్ మోషన్, హౌ మెనీ వీ కెన్ డూ ఫ్రీలీ? 4 కాదు, ఫ్రీగా చేసేవి 4, ఫ్రీగా చేసేవి 2 అండ్ రెస్ట్రిక్ట్ చేసినవి 4 కదా. అర్థమైందా? సో ఫ్రీగా వీ కెన్ మూవ్ ఇన్ 2 ways. ఒక్కటేమో ట్రాన్స్లేషన్ ఇన్ y డైరెక్షన్ అండ్ రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు y డైరెక్షన్ ఆర్ y యాక్సిస్. సో వీఆర్ రిస్ట్రిక్టింగ్ 4 kinds ఆఫ్ మోషన్, కాబట్టి ఆ 4 రియాక్షన్స్ చూపిస్తాం ఇక్కడ. సేమ్ వే నౌ కమ్ టు దిస్ టైప్, సేమ్ ఎగ్జాంపులే, బట్ సిలిండ్రికల్ బదులు ఐ రీప్లేస్ విత్ స్క్వేర్ ఆబ్జెక్ట్. సో వెన్ ఐ రీప్లేస్ ది స్క్వేర్ ఆబ్జెక్ట్, డిఫరెన్స్ ఏంటి పైన కింద? సో రొటేట్ చేయగలమా స్క్వేర్ ఆబ్జెక్ట్ని ఒక స్క్వేర్ హోల్లో? చేయలేం సార్. చేయలేం, బికాస్ జామెట్రీ స్క్వేర్ ఉంది కాబట్టి వీ కెనాట్ రొటేట్ ఇట్ ఫ్రీలీ. బట్ వీ కెన్ ట్రాన్స్లేట్ లైక్ దిస్, ఇలా ట్రాన్స్లేషన్ చేయొచ్చు. సో ఈ కండిషన్లో హౌ మెనీ రియాక్షన్స్ యూ గెట్ ఈ ఎగ్జాంపుల్లో? allowing freely in only one movement, కాబట్టి రిమైనింగ్ 5 అనేవి రియాక్షన్స్ అవుతాయి. ఓకే, సేమ్ వే ఒక సింగిల్ స్మూత్ పిన్ జాయింట్. సో పిన్ జాయింట్ కాబట్టి ఇట్ కెనాట్ మూవ్ ఇన్ నెక్స్ట్ డైరెక్షన్, y డైరెక్షన్, z డైరెక్షన్ మూవ్ అవ్వలేదు, బట్ ఇట్ కెన్ రొటేట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ రొటేట్ చేయగలదు పిన్ జాయింట్ కాబట్టి. So we are restricting 5 kinds of motion. 3 are translation, fx, fy, fz, and 2 are rotation with respect to y-axis and with respect to z-axis. And ఇది కూడా సేమ్, సింగిల్ హింజ్ అంటారు. హింజ్ అన్న పిన్ జాయింట్ అన్న సేమ్ థింగ్స్. ఎందుకు సేమ్ థింగ్స్ అంటే అబ్జర్వ్ చేయండి, రెండిట్లోనూ యూఆర్ గెట్టింగ్ సేమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్. 3 are translation and 2 are rotation. ఇక్కడ సేమ్, 3 are translation and 2 are rotation. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫిగర్, ఈ 2 ఫిగర్లో ఈ పైన ఉండే రెక్టాంగులర్ బార్ని ఆర్ ఒక ప్లేట్ని ఎలా మూవ్ చేయగలం? కెన్ ఐ రొటేట్ దట్ వన్? ఇది మీ డోర్కి పెట్టేవనుకుందాం, యూ మైట్ హావ్ సీన్ డోర్ దగ్గర ఉంటాయి ఇలాంటివి. రొటేట్ ఇట్ లైక్ దిస్, ఇలా రొటేట్ చేయవచ్చా? చేయొచ్చు సార్. చేయొచ్చు. ఆర్ ఈవెన్ యూ కెన్ రొటేట్ ఇన్ దిస్ ఆపోజిట్లో కూడా రొటేట్ చేయొచ్చు. అది తప్ప మిగిలిన ఏది పాసిబుల్ కాదు. అంటే మనం ఒకసారి ఇక్కడ స్క్రూస్ ఫిక్స్ చేసాం అనుకోండి, ఈ ఎండ్లో ఇక్కడ స్క్రూస్ పెట్టేసాం అనుకోండి ఆల్రెడీ లైక్ దిస్. సో పొజిషన్ చేంజ్ చేయలేం అక్కడి నుంచి, అంటే ఎక్స్లో మూవ్ అవ్వలేం, వైలో మూవ్ అవ్వలేం, జెడ్లో మూవ్ అవ్వలేం. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఓన్లీ రొటేట్ ఇన్ రెస్పెక్ట్ టు 1 యాక్సిస్, కాబట్టి వీఆర్ రెస్ట్రిక్టింగ్ 5 మోషన్స్. అండ్ ఫైనల్లీ ఫిక్స్డ్ సపోర్ట్. సో 2 dimensionలో ఫిక్స్డ్ సపోర్ట్కి హౌ మెనీ రియాక్షన్స్ యూ గెట్? 2 dimensionలో 3 వస్తాయి కదా. సో వెన్ యూ గో టు 3D, ఇంకెటు మూవ్ చేయలేం. అంటే ఒక రాడ్ ఉంది, ఒక షాఫ్ట్ కానీ రాడ్ కానీ ఉంది, కంప్లీట్ ఒక వాల్లో సిమెంట్ వేసి ఫిక్స్ చేశారు. దాన్ని మనం ఎటు రొటేట్ చేయలేము, ఎటు మూవ్ చేయలేము. సో యూ రిస్ట్రిక్ట్ ఆల్ 6 kinds ఆఫ్ మోషన్స్ హియర్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ టేకెన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. సో దిస్ కమ్స్ అండర్ బేరింగ్స్ అనమాట, జర్నల్ బేరింగ్స్. అంటే ఈ ఎలిమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ షాఫ్ట్ లైక్ దిస్, లోపల ఒక షాఫ్ట్ ఉంటుంది, మనకు బయటికి కనపడదు. అది షాఫ్ట్ ఇన్ దిస్ నుంచి ఒక సిలిండ్రికల్ రాడ్ అన్నట్టు. సో ఇట్ రొటేట్స్ ఫ్రీగా రొటేట్ చేయగలదు యూజింగ్ దీస్ బేరింగ్స్. సేమ్ వే ట్రాక్టర్లో when you're joining 2 elements, you can see a support here. What kind of support it is? Pin support, right? You're using a pin here. Observe cheyandi. Oka pin use chesi you're connecting 2 joints or 2 members.
కండిషన్స్ మారవు, ఈక్వేషన్స్ సేమ్ ఉంటాయి, జస్ట్ అడిషనల్గా మనకి జెడ్ డైరెక్షన్ యాడ్ అవుతుంది అంతే. ఓకే, సో జనరల్లీ నేను చెప్పాను కదా, వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ 3 డైమెన్షన్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే వెక్టర్ అనాలిసిస్ ఈజీ అవుతుందా, స్కేలార్ ఈజీ అవుతుందా? సో ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ఐ టెల్ యూ, ప్రీవియస్గా మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 3 డైమెన్షన్కి వెళ్ళినప్పుడు యాంగిల్స్ కనుక్కోవడం కొంచెం డిఫికల్టీ అవుతుంది కంపేర్ టు 2 డైమెన్షన్. సో అలా యాంగిల్స్ కనుక్కొని స్కేలార్ మెథడ్ సాల్వ్ చేయాలంటే టేక్స్ మోర్ టైమ్ అండ్ కొంచెం ఇమాజినేషన్ ఎక్కువ కావాలి యాంగిల్స్ ఎలా కనుక్కోవాలనేది. దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొంచెం సాల్వ్ యూజింగ్ వెక్టర్ మెథడ్. సో ఆల్వేస్ రిమెంబర్, వెన్ ఎవర్ యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్ 3 డైమెన్షన్ ప్రాబ్లమ్స్, ఎప్పుడైతే మనం కాంప్లికేషన్ ఇంక్రీజ్ అవుతుందో వెక్టర్ మెథడ్ యూస్ చేసి ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే నార్మల్గా ఉంటే 2 డైమెన్షన్ ప్రాబ్లమ్స్కి వెక్టర్ మెథడ్ అవసరం లేదు, యూ కెన్ గో బై స్కేలార్ మెథడ్. సో ఫస్ట్ కండిషన్స్ మారవు. Sum of forces has to be 0, vector addition at the same time sum of moments has to be 0. Same is given here. Summation of F అంటే మీనింగ్ ఏంటంటే vector sum of all the external forces acting on the body. Same way summation m suffix 0 అంటే sum of the coupled moments and moments acting on the body about any point O. So point O అనేది బాడీ పైన ఉండాలని రూల్ లేదు, ఇట్ కెన్ బి అవుట్ సైడ్ ద బాడీ. ఓకే, దాన్నే స్కేలర్ ఫామ్లో చూపించాలంటే దీన్ని కార్టేషియన్ వెక్టర్లో రాస్తాను, అంటే ఐ కాంపోనెంట్స్, జే కాంపోనెంట్స్, వై కే కాంపోనెంట్స్లో రాస్తాను. సో ఇప్పుడు చెప్పండి, ఈ మొత్తం వాల్యూని యాడ్ చేస్తే ఇది 0 రావాలి అంటే ఇవి ఇండివిజువల్ కాంపోనెంట్స్ కూడా 0 అవ్వాలా అక్కర్లేదా? ఇండివిజువల్ వాల్యూస్. చెప్పండి, ఐ రిపీట్ ద క్వశ్చన్. సో ఈ మొత్తం సమ్ చేసినప్పుడు దీని వాల్యూ 0 రావాలంటే ఈ ఇండివిజువల్ కాంపోనెంట్స్ కూడా 0 అవ్వాలా, మరి ఏమైనా ఉండొచ్చు, ఎగ్జిస్ట్ అవ్వచ్చా? చూడండి 0 అవ్వాలి, ఎందుకంటే ఇది 0 అయింది, ఇది కూడా 0 అయింది అనుకున్నాము, ఇది 0 అవ్వలేదు అనుకుందాం. అప్పుడు సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఏమవుతుంది, 0 అయినట్ట కాదు, యూఆర్ హ్యావింగ్ ఏ కే కాంపోనెంట్. సో ఎప్పుడైతే మనకి సమ్ ఆఫ్ ఫోర్సెస్ 0 అవ్వాలి, ఈక్విలిబ్రియం కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్ కూడా 0 అవ్వాల్సిందే. కాబట్టి యూజింగ్ దిస్ కండిషన్ ఐ రోట్ హియర్ 3 ఈక్వేషన్స్. సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 అండ్ అడిషనల్గా 3 డైమెన్షన్ కాబట్టి z కూడా 0 వచ్చింది. సేమ్ వే యూ గెట్ దీస్ 3 కాంపోనెంట్స్. సో టోటల్ హౌ మెనీ ఈక్వేషన్స్ యూ హ్యావ్? చెప్పండి. You have 6 equilibrium equations to solve a given problem. So 6 equations unte how many unknowns you can find? 6 find out చేయగలరు. సో 6 కన్నా ఎక్కువ ఉంటే you have to use some other methods. ఆ మెథడ్స్ ఏంటంటే when you go to next semester you encounter subject called mechanics of materials. అంటే ఇక్కడ డిఫార్మేషన్ కన్సిడర్ చేస్తాము. when you see the first slide చేయండి, టాకింగ్ రిజిడ్ బాడీ మెకానిక్స్ అంటే ఇక్కడ బాడీలో డిఫార్మేషన్ మనం కన్సిడర్ చేయట్లేదు. సో మనకి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అన్ఈవెన్గా ఉంటాయి, అంటే ఎక్కువ ఉంటే మనం నార్మల్ మెథడ్లో కనుక్కోలేము, అడిషనల్గా ఇంకో ఈక్వేషన్ కావాలి మనకి. ఆ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటారంటే మెటీరియల్ డిఫార్మ్ అవుతుంది కదా, ఆ డిఫార్మేషన్ నుంచి కనుక్కుంటారు. కానీ మనం మెకానిక్స్లో డిఫార్మేషన్ కన్సిడర్ చేయట్లేదు, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రిజిడ్ బాడీ. కాబట్టి when you go to next semester you encounter a subject called deformation body mechanics, or it is called as mechanics of material. ఆ సబ్జెక్ట్లో you encounter this topic, అంటే అన్నోన్స్ అనేవి మన ఈక్వేషన్స్ కంటే ఎక్కువ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో అక్కడ కనుక్కుంటారు. సో దిస్ వన్ యూ కెన్ సాల్వ్ ఇట్. సో చూడండి, హోమోజీనియస్ ప్లేట్ అంటే ఒక యూనిఫామ్గా ఉండే ప్లేట్ అనేది షోన్ ఇన్ ద ఫిగర్ is having a mass of 100 kg and is subjected to a force and a couple moment along its edges. అంటే ఇట్ సైడ్ ఎడ్జ్లో ఏమో the force is acting as 300 newtons and ఇటువైపు it is acting moment, a couple moment యాక్ట్ అవుతుంది. It is supported in a horizontal plane by roller at a ball and socket joint at B and a cord అంటే ఒక కేబుల్ కానీ రోప్ కానీ అనుకోవచ్చు, కేబుల్ at C. Determine the components of reactions at these supports. So చెప్పండి, పాయింట్ ఏ దగ్గర what kind of support it is given?
from the question. రోలర్ సపోర్ట్. Roller support కాబట్టి రియాక్షన్ ఎక్కడ వస్తుంది? How many reactions you get? So you get only one reaction which is acting in this direction. So what about socket joint? Ball and socket joint lo how many reactions you get? Ball and socket అనగానే try to imagine your shoulder. Get 3 reactions with the translation. అంటే 3 translation చేయలేము, but we can rotate with respect to 3 axes. Okay. So it is called as BZ. I'm taking positive directions. Okay. This is BY. And it is Bx. So try to see here. It is a cable or cord కానీ rope కానీ అంటారు. So it can only offer tension force. కాబట్టి when I separate this plate from all these reaction, from all these supports and this cable, ఇక్కడ tension force వస్తుంది. It acts away from the body. I'll call it some TC. Okay. At the same time weight ఇచ్చాడు కదా, 100 kg. ఎక్కడ అటుకుంది weight? Center of gravity. Center of gravity. So if you take this figure, a rectangular plate కాబట్టి when I join these two diagonals like this, so diagonals ఒక చోట meet అవుతాయి. That is your center of gravity or centroid. It is point G. The point G దగ్గర weight act అవుతుంది. So I show you the figure. It looks like this. Okay. So ఇప్పుడు ఏమంటున్నాడు అంటే is asking you to find the reaction components at the supports. అంటే AZ కనుక్కోమంటున్నాడు, BX, BY, BZ కనుక్కోమంటున్నాడు, and is asking you to find what is TC. So if you remember or not, we discussed in the previous classes. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మన టాపిక్ డిస్కస్ చేసాం, మొమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ అబౌట్ ఎ స్పెసిఫిక్ యాక్సిస్ అని. సో ట్రై టు రీడ్ ద స్టేట్మెంట్ హియర్ సంబడి. ఫస్ట్ 2 lines చదవండి ఎవరైనా. సో మొమెంట్ విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్ కనుక్కోవాలంటే, సో ఫోర్స్ అనేది యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నా కానీ, ఆర్ ఇఫ్ ద ఫోర్స్ ఇస్ పాసింగ్ త్రూ ద సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద యాక్సిస్, it does not produce any moment with respect to the axis. Okay, example ఇక్కడ కూడా చూపించాను. చూడండి, x axis ఉంది. x axis చుట్టూ మనకి మూమెంట్ జనరేట్ అవ్వాలి. అబౌట్ x axis మూమెంట్ జనరేట్ అవ్వాలంటే F3 ఫోర్స్ ఇలా వెళ్తుంది, F1 ఇలా వెళ్తుంది, F2 ఇలా వెళ్తుంది. సో 3 ఫోర్సెస్లో F3 వల్ల అరౌండ్ దిస్ జనరేట్, అంటే మూమెంట్ జనరేట్ చేస్తుంది. F3 జనరేట్ చేయదని కాదు, బట్ డస్ నాట్ రొటేట్ అరౌండ్ దిస్ యాక్సిస్. సో ఆల్వేస్ రిమెంబర్ 2 points. ఎప్పుడైతే మనం మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్ కనుక్కుంటున్నామో, ఒకవేళ ఫోర్స్ అనేది మనం కనుక్కున్న యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే దానివల్ల మూమెంట్ తీసుకోవాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం ఇఫ్ ద ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ పాసెస్ త్రూ ద యాక్సిస్, దానివల్ల కూడా మూమెంట్ జనరేట్ అవ్వదు. సో సీ దిస్ ఫిగర్. చూడండి ఇక్కడ. సో ఇమాజిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం స్కేలర్ మెథడ్కి వెళ్ళట్లేదు, వెక్టర్ మెథడ్కి వెళ్ళట్లేదు. వై ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద వెక్టర్ మెథడ్ అంటే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఫోర్సెస్ అన్ని XYZ యాక్సిస్ ప్యారలల్గా ఉన్నాయా, ఆర్ సమ్ యాంగిల్తో ఉన్నాయా? అన్ని ఫోర్స్ అబ్జర్వ్ చేయండి. ట్రై టు అబ్జర్వ్ ఆల్ ద ఫోర్సెస్. అబ్జర్వ్ ఆల్ ద ఫోర్సెస్. ఫోర్స్ అనేవి సింపుల్గా XYZ డైరెక్షన్స్లోనే ఉన్నాయి. సో
అలానే ఉన్నాయి కాబట్టి మనం వెక్టర్ మెథడ్కి వెళ్ళాల్సిన పని లేదు. సింప్లీ వీ కెన్ సాల్వ్ యూజింగ్ స్కేలార్ మెథడ్. స్కేలార్ మెథడ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x ఈక్వల్ టు 0, ఇన్ y ఈక్వల్ టు 0, ఇన్ z ఈక్వల్ టు 0. దీస్ ఆర్ 3 ఈక్వేషన్స్. ఇంకా 3 కూడా ఉంటాయి. సో using these equations, try to observe the figure. X డైరెక్షన్లో ఇట్ ఈస్ యువర్ x యాక్సిస్. అంటే x డైరెక్షన్లో ఏమున్నాయి ఫోర్సెస్ చెప్పండి. ఈ ఫిగర్ చూసి ఎన్ని ఉన్నాయి ఫోర్సెస్? సో bx ఒకటే ఉంది. అబ్జర్వ్ క్లోజ్ ఎనఫ్. సో x డైరెక్షన్లో ఉండే ఫోర్స్ bx మాత్రమే, అది తప్ప ఇంకేం ఫోర్సెస్ లేవు. సో దాన్ని బట్టి ఏం రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x ఈక్వల్ టు 0 రాస్తే bx ఈక్వల్ టు 0 అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే దెర్ ఇస్ నో రియాక్షన్ ఎట్ పాయింట్ బి ఇన్ x డైరెక్షన్ అని మీనింగ్. అంటే మిగిలిన ఫోర్స్ అనేవి ఇక్కడ రియాక్షన్ ఫామ్ అవ్వకుండా ఆపేస్తున్నాయి. ఓకే, అండ్ సేమ్ వే వెన్ ఐ టేక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ y ఈక్వల్ టు 0, y డైరెక్షన్లో కూడా ఈ ఫోర్స్ మాత్రమే ఉంది. సో ఇట్ బికమ్స్ ఈక్వల్ టు 0. వెన్ ఐ గో టు ఫోర్స్ ఇన్ z డైరెక్షన్ ఈక్వల్ టు 0, z డైరెక్షన్కి వస్తే AZ ఉంది, BZ ఉంది, TC ఉంది, and this weight 981 newtons ఉంది. At the same time the weight which we applied externally 300 newtons కూడా ఉంది. సో అన్నిటిని తీసుకుంటే యూ గెట్ దిస్ ఈక్వేషన్. కానీ నేను సాల్వ్ చేయలేము. ఎందుకు సాల్వ్ చేయలేమంటే ఈక్వేషన్ ఒకటే ఉంది, అన్నోన్స్ ఏమో 3 ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ ద మొమెంట్ ఈక్వేషన్స్. హియర్ summation of moment with respect to x-axis equal to 0. So with respect to x-axis తీసుకున్నప్పుడు x-axisకి ప్యారలల్గా ఉంటే తీసుకోవాల్సిన పని లేదు. సో చెప్పండి ఇప్పుడు ఈ డయాగ్రామ్లో x-axisకి ప్యారలల్గా ఏముంది ఫోర్స్? చెప్పండి, ప్యారలల్ టు x-axis ఏముంది ఫోర్స్? సో bx ప్యారలల్ ఉంది x యాక్సిస్కి, bx Yes, sir. ప్యారలల్గా ఉంది. సో దానివల్ల మూమెంట్ రాదు. యూ కెన్ నెగ్లెక్ట్ దిస్ ఫోర్స్. సేమ్ వే ఇఫ్ ఐ ట్రై టు ఎక్స్టెండ్ by, అంటే by ఎక్స్టెండ్ చేసాను అనుకోండి. సో by ఎక్స్టెండ్ చేస్తే దాని లైన్ ఆఫ్ యాక్సిస్ ఏం చేస్తుందంటే యాక్సిస్ని కట్ చేస్తుంది. సో దీనివల్ల వచ్చే మూమెంట్ కూడా ఏమవుతుందంటే ఇలా వెళ్తుంది. ఇట్ గోస్ ఇన్ దిస్ ప్లేన్, ఇలా ట్రావెల్ చేస్తుంది. బట్ మనకి ఇలా కావాలి, వి రిక్వైర్ మూమెంట్ అరౌండ్ దిస్ యాక్సిస్. సో దీనివల్ల కూడా మూమెంట్ జనరేట్ అవ్వదు. ఈవెన్ ఈ ఫోర్స్ కూడా 300 వల్ల కూడా జనరేట్ అవ్వదు. ఓకే, సో వీఆర్ లెఫ్ట్ విత్ హౌ మెనీ ఫోర్సెస్? 3 ఫోర్సెస్. ఒకటి BZ, ఒకటి one is BZ, other is TC, and last one is this 981. Okay, so 3 use చేసి you can write this equation. Same way my కూడా చేయొచ్చు, my చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే అబ్జర్వ్ చేయండి, you have how many unknowns here? సో ఫస్ట్ ఈక్వేషన్లో TC ఉంది, BZ ఉంది, అండ్ సెకండ్ ఈక్వేషన్లో BZ ఉంది, AZ ఉంది, రైట్? సో నేను సాల్వ్ చేయాలంటే యూ హ్యావ్ టు సాల్వ్ దీస్ 3 ఈక్వేషన్స్. 3 సాల్వ్ చేయాలి. ఇట్ టేక్ సమ్ టైం. దానికంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆల్వేస్ నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను, ఎప్పుడైతే మనం మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తామో అన్నోన్స్ దగ్గర తీసుకుంటే బెటరా, నోన్ ఫోర్స్ దగ్గర తీసుకుంటే బెటరా? I think I already mentioned, whenever you're trying to solve the forces and the moments calculate చేస్తుంటే యూజింగ్ ఫోర్సెస్, అన్నోన్స్ దగ్గర తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇమాజిన్ నేను ఈ పాయింట్ ఉంది, ఇట్స్ ఏ మార్కింగ్ రైట్ నౌ. ఈ పాయింట్ దగ్గర మూమెంట్ తీసుకుంటే, మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ ఫోర్సెస్, BX, BY, BZ వల్ల వచ్చే మూమెంట్స్ ఏమవుతాయి? జీరో అవుతాయి, రైట్? ఎందుకంటే ఐఎమ్ చూసింగ్ దట్ పాయింట్ సచ్ దట్ ఆ 3 అన్నోన్స్ వల్ల నాకు మూమెంట్ జీరో అయిపోతాయి అండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది.
సో సేమ్ వే మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం, వై యాక్సిస్ తీసుకున్నప్పుడు మనకి ఈక్వేషన్స్ వచ్చాయి. బట్ యూ హ్యావ్ టు సాల్వ్ దీస్ 3 ఈక్వేషన్స్. 3 సాల్వ్ చేయాలి, ఇట్ టేక్ సమ్ టైం. సో దానికంటే ఇంకా సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్ ఎక్స్ డాష్ వై డాష్ అని తీసుకోండి ఇక్కడ ఈ అన్నోన్స్ దగ్గర. సో నా క్యాల్కులేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డాష్ అండ్ విత్ రెస్పెక్ట్ టు వై డాష్ అలా క్యాల్కులేట్ చేస్తే ఈక్వేషన్ ఈజీగా సాల్వ్ అవుద్ది. ఇఫ్ ఐ టేక్ మొమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డాష్ ఈక్వల్ టు 0, యూ కెన్ సీ దిస్ ఈక్వేషన్లో ఒకటే అన్నోన్ ఉంది అండ్ యూ కెన్ సాల్వ్ అండ్ ఫైండ్ వాట్ ఈస్ ఏజెడ్. సేమ్ వే మొమెంట్ విత్ రెస్పెక్ట్ టు వై డాష్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి టీసీ మాత్రమే ఉంటుంది. యూ కెన్ సాల్వ్ యూజింగ్ దిస్ వన్ ఈక్వేషన్. తర్వాత ఈ ఏజెడ్ అండ్ టీసీని తీసుకెళ్ళి పైన సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ యూ గెట్ వాట్ ఈస్ బీజెడ్. అండ్ అబ్జర్వ్ చేయండి, బీజెడ్లో నెగిటివ్ సింబల్ వచ్చింది. అబ్జర్వ్ క్లోజ్ ఎనఫ్, యూ గాట్ నెగిటివ్ సింబల్. దాని మీనింగ్ ఏంటి? నెగిటివ్ సింబల్ అంటే డౌన్వర్డ్స్ సార్. మనం తీసుకున్న డైరెక్షన్ తప్పు, దానికి ఆపోజిట్ తీసుకోవాలని. సో మనం ఇక్కడ డైరెక్షన్ బీజెడ్ పైకి తీసుకున్నాం కదా, కాబట్టి దీన్ని మీరు లైక్ ఎరేస్ చేసేసి యూ హావ్ టు షో ఇట్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, కిందకి చూపించాలి. ఓకే, అండ్ ప్రాబ్లమ్ యూ కెన్ ట్రై సాల్వింగ్. సో ఇది వాట్ కైండ్ ఆఫ్ జాయింట్ ఇట్ ఈస్? ఏ దగ్గర జాయింట్ ఏంటి వాళ్ళు ఇచ్చాడు. ఇట్ ఈస్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. అండ్ బి దగ్గర ఇది స్మూత్ జర్నల్ బేరింగ్స్. అండ్ సి దగ్గర ఇట్ ఈస్ రోలర్ సపోర్ట్. సో రోలర్ సపోర్ట్ కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ రియాక్షన్ లైక్ దిస్. వాట్ అబౌట్ దిస్? ఇక్కడ బాల్ అండ్ సాకెట్ దగ్గర హౌ మెనీ యూ గెట్? You get 3 reactions, right? What about this one? General bearing. General bearing కూడా చూసుకుంటే జనరల్లీ మనకి 4 ఉంటాయి. యూ గో బ్యాక్, ఎంటర్ చేయండి దిస్ ఫిగర్. జనరల్ బేరింగ్ దగ్గర 2 ఆర్ ఫ్రీ మోషన్ అండ్ 4 ఆర్ రెస్ట్రిక్టెడ్. అంటే 2 ఫోర్సెస్ డ్రా చేయాలి అండ్ 2 మూమెంట్స్ కూడా డ్రా చేయాలి. బట్ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేది చూడండి, నోట్ అనేది. సో కపుల్ మూమెంట్స్ అనేవి దే ఆర్ నాట్ అప్లైడ్ ఇఫ్ ద బాడీ ఈజ్ సపోర్టెడ్ ఎల్స్వేర్. అంటే బాడీని ఇంకో చోట కూడా సపోర్ట్ చేసామనుకోండి, మన మూమెంట్స్ తీసుకోవాల్సిన పని లేదు సొల్యూషన్లో. ఎందుకో చూడండి మీరే. టెల్ మీ యూజింగ్ కామన్ సెన్స్, సింపుల్ కామన్గా లాజికల్గా ఆలోచిస్తే, నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, ఇక్కడ సపోర్ట్ లేదనుకుందాం ఫర్ టైం బీయింగ్, ఇక్కడ రోలర్ సపోర్ట్ లేదనుకుందాం. సో నేను ఇలా అప్లై చేస్తే ఫోర్స్ అనేది ఈ మొత్తం ఆబ్జెక్ట్ ఏమవుతుంది? జనరల్లీ రొటేట్ అవ్వచ్చా? చూడండి, ఈ బాల్ అండ్ సాకెట్ కాబట్టి ఇక్కడ రొటేషన్స్ పాసిబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం మీకు సిలిండర్ ఆబ్జెక్ట్ ఒక హోల్ లోపల ఉంది, కెన్ రొటేట్. సో ఇఫ్ ఐ డోంట్ అప్లై దిస్ రోలర్ సపోర్ట్, ఇక్కడ రోలర్ సపోర్ట్ తీసుకోకపోతే ఈ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా రొటేషన్ చేసే పాసిబిలిటీ ఉంది. సో నేను ఏం చేస్తా అంటే ఇఫ్ ఐ టేక్ దిస్ రోలర్ సపోర్ట్ హియర్, ఈవెన్ దో యూ అప్లై దిస్ 900 న్యూటన్స్ మీరు అప్లై చేసినా కానీ ఈ కంప్లీట్ సెటప్ అని రొటేషన్ చేయదు. సో అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ టేక్ దిస్ జనరల్ బేరింగ్ తీసుకుంటే ఇట్ హ్యాస్ 2 ట్రాన్స్లేషన్ ప్లస్ 2 రొటేషన్ రెస్ట్రిక్షన్స్, అంటే టోటల్గా 4 ఉంటాయి. కానీ మనం 4 తీసుకోవాల్సిన పని లేదు, డిపెండింగ్ ఆన్ ద ఎగ్జాంపుల్ అండ్ కండిషన్స్. యు సీ హియర్, మనకి ఇక్కడ 3 రియాక్షన్స్ విచ్ occur with respect to ball and socket joint, and roller reaction which is FC. అండ్ ఇక్కడ ఓన్లీ ట్రాన్స్లేషన్ సరిపోద్ది, ఎందుకంటే మనకి ఎన్ఎఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి సాల్వ్ చేయడానికి. ఓకే, నుంచి సేమ్ ప్రీవియస్గా ఎలా సాల్వ్ చేసామో సేమ్ మెథడ్స్. సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ y = 0,
moments with respect to y equal to 0, respect to x equal to 0, and finally z equal to 0. So using these equations, you can solve that example. ఒకసారి చూడండి example మళ్ళీ. So it is third problem. సో ఒక సిలిండ్రికల్ రాడ్ ఉంది, కాల్డ్ ఇస్ బూమ్ అంటారు. సో బూమ్ ఎండ్ నుంచి ఒక ఫ్లవర్ పాట్ మనం హోల్డ్ చేస్తున్నాము, ఫ్లవర్ పాట్. సో ఫ్లవర్ పాట్ హోల్డ్ చేయడానికి ఐమ్ యూజింగ్ 2 కార్డ్స్ or 2 వైర్స్ యూస్ చేస్తున్నాను, విచ్ ఇస్ ఏబి, విచ్ ఇస్ ఏసీ. సో క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నా అంటే ఆస్కింగ్ టు ఫైండ్ ద టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద వైర్స్. ఓకే, సో ఇఫ్ ఐ ట్రై టు షో హియర్, పాట్ వెయిట్ ఇచ్చాడు 75 pounds అని. ఇప్పుడు చెప్పండి, పాట్ వెయిట్ కిందకి యాక్ట్ అవుద్దా పైకి యాక్ట్ అవుద్దా? ఈ పాయింట్ నుంచి చూసుకుంటే వెయిట్ ఆఫ్ ద పాట్, ఫ్లవర్ పాట్. సో వెయిట్ అనేది ఇట్ యాక్ట్స్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లైక్ దిస్. అట్ ద సేమ్ టైం, సో దీనిలో ఫోర్స్ యాక్ట్ అవుద్ది, విచ్ ఐల్ కాల్ ఇట్ యాజ్ FAC. అండ్ ఈ వైర్లో ఇంకా ఫోర్స్ యాక్ట్ అవుద్ది, విచ్ ఐల్ కాల్ ఇట్ యాజ్ FAB. Okay, so if I show the figure here, you can see here. సో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి? ఓన్లీ ఈ రాడ్కి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ బాల్ అండ్ సాకెట్ జాయింట్. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ కాబట్టి యూ హ్యావ్ 3 ఫోర్సెస్, OX, OY, OZ. అట్ ద సేమ్ టైం పాయింట్ ఏ దగ్గర FAC ఉంటుంది వైర్ ఏసీలో, అండ్ FAB ఉంటుంది వైర్ ఏబీలో, అండ్ వెయిట్ ఆఫ్ ద పాట్ విచ్ ఈస్ 75 pounds. ఓకే, సో ఇట్స్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ వాట్ ఈస్ FAC, వాట్ ఈస్ FAB. సో ఇప్పుడు చూడండి, ఇది మనం నార్మల్ స్కేలర్ మెథడ్లో సాల్వ్ చేయలేము. ఎందుకు చేయలేమంటే వీ నీడ్ టు ఫైండ్ దీస్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ కనుక్కొని యూ హ్యావ్ టు స్ప్లిట్ దీస్ ఫోర్స్ ఇంటూ FX, FY, FZ. సో 3 waysలో స్ప్లిట్ చేయాలంటే కాంప్లికేట్ అవుతుంది ప్రాబ్లమ్. సో వీ బెటర్ స్టిక్ విత్ వెక్టర్ అనాలిసిస్. చూడండి, ఫస్ట్ స్టెప్ గుర్తుందా? సో ఫోర్స్ ఇస్ యాక్టింగ్ అలాంగ్ ఏ వైర్ కదా. సో ఇట్ కెన్ బి అనలైజ్డ్ యాజ్ ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ఏ లైన్. అలాంగ్ ఏ లైన్ అంటే ఏ నుంచి బీకి వెళ్ళాలి. సో ఇమాజిన్ ఏ పాయింట్ దగ్గర మీరు నుంచున్నారు అండ్ యూ హ్యావ్ టు ట్రావెల్ టు బీ పాయింట్. కెన్ సమ్వన్ టెల్ మీ ద పాత్? యూ హ్యావ్ టు ఫాలో XYZ యాక్సిస్. చెప్పండి ఎవరైనా, ఏ పాయింట్ నుంచి బీ పాయింట్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళొచ్చు? సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఐ విల్ ట్రావెల్ లైక్ దిస్. సో నేను వెళ్ళిన పాత్ పాజిటివ్ అయ్యా నెగిటివ్ అయ్యా? ఇప్పుడు నేను ట్రావెల్ చేసిన పాత్ నెగిటివ్ అయ్యి, బికాస్ యూఆర్ గోయింగ్ ఆపోజిట్ టు పాజిటివ్ యాక్సిస్ కాబట్టి యూ గట్ -6 feet, అంటే -6J వస్తుంది. తర్వాత ఐ విల్ ట్రావెల్ దిస్ డిస్టెన్స్. ఇదంతా డిస్టెన్స్ ఎంత? ఇది 2 feet, which is positive direction. Finally, I will go like this, which is 3 feet in positive Z direction. So finally, R vector ఏమవుతుందంటే 2I - 6J + 3K. ఓకే, సో ఫోర్స్ వెక్టర్ కనుక్కోవాలంటే ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్ వెక్టర్. సో మీకు గుర్తే ఉండే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో యూనిట్ వెక్టర్ ఎలా రాయొచ్చు అంటే పొజిషన్ R vector డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. సో రాస్తే యూ గెట్ దిస్ ఈక్వేషన్. సేమ్ వే FAC కూడా ట్రై చేయొచ్చు. ఇఫ్ యూ సాల్వ్ FAC, you get like this. ఓకే, అండ్ ఫైనల్లీ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మూమెంట్ అనేది ఎక్కడి నుంచైనా చూస్ చేసుకోవచ్చు, బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడి నుంచి చూస్ చేసుకుని. ఎందుకు చూస్ చేసుకునే పాయింట్ O అంటే పాయింట్ O దగ్గర యూ హ్యావ్ 3 unknowns. OX ఉంది, OY ఉంది, OZ ఉంది. సో 3 unknowns ఎలిమినేట్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ O తీసుకున్నప్పుడు ఐ కెన్ రైట్ దిస్ ఈక్వేషన్. If you remember, this comes in a distributive law. So మూమెంట్ గుర్తుంది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇమాజిన్ ఒక పాయింట్ O ఉంది ఇక్కడ అండ్ ఫోర్సెస్ వెళ్తుంది. ఓకే, ఐ వాంట్ టు ఫైండ్ ద మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు O.
I can write in vector form as R cross F. What is R here? Can someone tell what is R? R and check distance. Point O నుంచి to this force line. ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే I can take like this. I can take like this. I can take like this. ఏదైనా R అవుతుంది. ఓకే, ఇలా తీసుకుని గెట్ ద సేమ్ సొల్యూషన్. సో ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నా అంటే అబ్జర్వ్ చేయండి, ఈ 3 ఫోర్సెస్ అనేవి అది మీటింగ్ అట్ కామన్ పాయింట్. దే ఆర్ మీటింగ్ అట్ కామన్ పాయింట్ కాల్డ్ ఏ. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయగలిగితే ఈజ్ ఇట్ టచింగ్ 3 ఫోర్సెస్? ఎస్ సార్. సో దీన్ని ఆర్ అని తీసుకుంటాను, అంటే 3 ఫోర్స్లకి కామన్ ఆర్ తీసుకుంటున్నాను అంతే, సపరేట్ కాకుండా. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఆర్ఏ క్రాస్ ఎఫ్ఏబి ప్లస్ ఎఫ్ఏసి ప్లస్ డబ్ల్యూ. సో ఎఫ్ఏసి వాల్యూ తెలుసు ఆల్రెడీ మనకి, ఇక్కడ కనుక్కున్నాము. సారీ, ఎఫ్ఏబి కనుక్కున్నాము అండ్ ఎఫ్ఏసి కనుక్కున్నాము. అండ్ వాట్ ఈస్ డబ్ల్యూ వాల్యూ? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ డబ్ల్యూ ఇన్ వెక్టార్ ఫార్మ్? సో ఏ డైరెక్షన్లో ఉంది? 75 pounds. X of y is negative z, right? So negative z అంటే మైనస్ కే తీసుకోవాలి. సో ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ మైనస్ కే. సో ఎప్పుడైతే మీరు మూడింటిని యాడ్ చేస్తున్నారో, ఎలా యాడ్ చేస్తారో తెలుసు కదా. ఐ కాంపోనెంట్స్ని నార్మల్గా యాడ్ చేయొచ్చు, సేమ్ వే కే కాంపోనెంట్స్ని యాడ్ చేయొచ్చు, అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ జే కాంపోనెంట్స్. సో యాడ్ చేశాక యూ గెట్, ఇక్కడ సింపుల్గా రాస్తాను, ఇక్కడ రాస్తాను చూడండి. సో యూ హ్యావ్ 6j క్రాస్ ఐలో సమ్ వాల్యూ ఉంటుంది, సేమ్ వే జేలో కూడా ఒక వాల్యూ ఉంటుంది, అండ్ సేమ్ వే కేలో ఇంకో వాల్యూ ఉంటుంది. సో నాట్ రైటింగ్ ద వాల్యూస్ హియర్, ఇక్కడ సమ్ వాల్యూస్ ఉంటాయి ముందు, మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్. సో ఇప్పుడు నేను సాల్వ్ చేయాలంటే మెథడ్ గుర్తుందా ఎవరికైనా? we went for determinants, matrix determinants వెళ్ళాను, గుర్తుందా? సో ఫస్ట్ ఐ రాయాలి, తర్వాత జే, తర్వాత కే. సో ఫస్ట్ ఇక్కడ ఆర్ కాంపోనెంట్స్ రాస్తాం. ఆర్లో ఐ కాంపోనెంట్ ఉందా అంటే దీనిలో ఐ కాంపోనెంట్ లేదు కదా. సో ఇట్ ఈస్ 0, ఇట్ ఈస్ 6 అండ్ ఇట్ ఈస్ 0. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్గా మనకు అర్థమవడం కోసం ఏం రాస్తా అంటే ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ ఎక్స్ అని రాస్తాను, ఇక్కడ వై అని రాస్తాను, అండ్ ఇక్కడ let it as some z component. So x, y, z. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయొచ్చు కదా, యూ కెన్ సాల్వ్ రైట్, డిటర్మినెంట్ సాల్వ్ చేయొచ్చు కదా. సో సాల్వ్ చేసినప్పుడు we won't be getting the j component. ఎందుకు రా j component ఏమైనా చెప్తారా? సో ఎప్పుడైతే మనం జే కాంపోనెంట్ తీసుకుంటామో ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ రో అండ్ ఈ కాలం క్యాన్సిల్ అవుతాయి. సో ఇప్పుడు 0 into z మైనస్ 0 into x ఏమవుద్ది? చెప్పండి. సో 0 into z మైనస్ 0 into x వాల్యూ ఏమవుద్ది? 0 అవుతుంది. 0, రైట్. సో 0 అవుతుంది కాబట్టి జే కాంపోనెంట్ ఎగ్జిస్ట్ అవ్వదు, యూ ఓన్లీ హ్యావ్ ఐ అండ్ కే కాంపోనెంట్స్. ఓకే, మీరు సాల్వ్ చేసినప్పుడు యూ గెట్ లైక్ దిస్. సో ఐ కాంపోనెంట్ ఏమో ఇంత వాల్యూ వచ్చింది, అండ్ కే కాంపోనెంట్ ఏమో ఈ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉండే కాంపోనెంట్ అనేది ఫోర్స్ కాంపోనెంటా, మూమెంట్ కాంపోనెంటా? చెప్పండి. ఐ విల్ టెల్ యూ ఇన్ అనదర్ వే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2/3, 2/7 FAB ఉంది. సో ఇదేంటంటే ఫోర్స్ కాంపోనెంట్ నెక్స్ట్ డైరెక్షన్, ఐ కాబట్టి ఎక్స్ డైరెక్షన్ తీసుకుంటాను.
సేమ్ వే ఇక్కడ ఉండే ఈ వాల్యూ ఫోర్స్ కాంపోనెంటా మూమెంట్ కాంపోనెంటా? ఈక్వేషన్ రావాలంటే మనం తీసుకున్న టర్మ్ ఏంటి? వి టుక్ దిస్ వన్. సో చెప్పండి, ఇక్కడ ఉండే టర్మ్ అనేది ఫోర్స్ కాంపోనెంటా మూమెంట్ కాంపోనెంటా? సో ఇట్ ఈస్ ఎ మూమెంట్ కాంపోనెంట్. ఎందుకు మూమెంట్ కాంపోనెంట్ అంటే మనం మూమెంట్ ఈక్వేషన్ యూస్ చేసి సాల్వ్ చేసాం. వి యూస్ ద ఈక్వేషన్ ఆర్ క్రాస్ ఎఫ్ యూస్ చేసాము. యూస్ చేసినప్పుడు వి గాట్ దిస్ ఫైనల్ ఈక్వేషన్. సో ఐ మీనింగ్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అని. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే నేను సపరేట్గా సమ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకోవచ్చు. సేమ్ వే దీన్ని ఏమని తీసుకోవచ్చు? కే కాంపోనెంట్ అంటే సమ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ జెడ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్లో ఈ రెండు ఉన్నాయి. ట్రై టు రిమెంబర్, ఈ టూ ఈక్వేషన్స్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్ట్ అయినాయి ముందుగానే. సో ఈ రెండు యూస్ చేసి సాల్వ్ లైక్ దిస్. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు యూ గాట్ వాట్ ఈస్ ఎఫ్ఏబి ఉంది, ఎఫ్ఏసి ఉంది, అండ్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఈక్వల్ టు 0 చేస్తే ఎఫ్ఏబి ఉంది, ఎఫ్ఏసి ఉంది. సో హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్ రైట్ నౌ విత్ యూ? You have 2 unknowns. And equations ఎన్ని ఉన్నాయి? How many equations you have? 2. సో సాల్వ్ చేయొచ్చా మనం? యూ కెన్ సాల్వ్ 2 unknowns ఉన్నాయి, 2 equations ఉన్నాయి కదా. సో సాల్వ్ చేస్తే ఫైనల్లీ యూ గెట్ AB ఈక్వల్ టు FAC విచ్ ఇస్ ఈక్వల్ టు 87.5 pounds. అంటే మీనింగ్ ఏంటంటే వెన్ఎవర్ ఏ పాట్ వేయింగ్ 75 pounds అనేది ఇలా వే చేస్తుంటే కిందకి యాక్ట్ అవుతుంటే ఈ వైర్లో ఉండే టెన్షన్స్ ఏంటంటే 87.5 pounds అనమాట. ఓకే, సో విత్ దిస్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ యువర్ ఫస్ట్ చాప్టర్. ఈరోజు ఈ పీపీటీ షేర్ చేస్తాను అండ్ ద సేమ్ టైం కొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు పంపిస్తాను. సో సాల్వ్ చేయండి. సో డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. హలో హలో చెప్పరా?